హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈ రోజు ముఖ్యాంశాలు. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. లేఖ రాస్తూ నా ఫామ్ హౌస్ కు అధికారులను పంపించండి, వివరాలు ఇస్తాను కేవీపీ రామచంద్రరావు ముఖ్యమంత్రిని కోరారు. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. పీఎం వికాస్ యోజన కృష్ణోన్నతి యోజనకు రూపాయలు 1,01,320 కోట్లు. రైతుల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అక్కడి పంటలకు అనుగుణంగా నిర్ణయాలు. ఫుడ్ సెక్యూరిటీతో రైతుల ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ. చెన్నై మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం. రూపాయలు 63,240 కోట్లతో చెన్నై మెట్రో ఫేజ్ 2 119 కిలోమీటర్లు, 3 కారిడార్లలో 120 మెట్రో స్టేషన్లు. పోర్ట్ ఉద్యోగుల కోసం ప్రొటెక్టివిటీ లింక్ రివార్డ్ 20,704 మంది ఉద్యోగులకు లబ్ధి. రైల్వే ఉద్యోగుల కోసం ప్రొడక్టివిటీ బోనస్ ప్రకటించిన కేంద్రం. తెలంగాణలో అక్రమ ఇసుక దందా వ్యవహారంలో అధికారులపై వేటు. ఇసుక అక్రమ దందాను కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారని చర్యలు. 13 మంది ఎస్ఐలు, 3 ఇన్స్పెక్టర్లను వీఆర్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. గతంలో ఇదే వ్యవహారంలో ఒక ఇన్స్పెక్టర్, 14 మంది ఎస్ఐలు బదిలీ. వీరిలో కొందరు ఇసుక అక్రమ దందా ముఠాలతో చేతులు కలిపినట్లు గుర్తింపు. గుర్తించిన అధికారులు. తెలంగాణలో కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ. యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రాక్టర్ను ఢీకొన్న ట్రక్కు. 10 మంది మృతి. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు. ఆసుపత్రులు చికిత్స కూలీలతో వారణాసికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు అడ్డంకిగా మారిన నది వరద ఉధృతి. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్న వరద. గర్భగుడి మూసివేసి రాజగోపురంలో అమ్మవారికి పూజలు. గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం. నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణ. రాత్రి 8 గంటలకు పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై దర్శనం ఇవ్వనున్న మలయప్ప స్వామి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ప్రైవేట్ ట్యాక్సీలపై ఆంక్షలు. తిరుమలలో 9 రోజుల పాటు ట్యాక్సీలకు అనుమతి నిరాకరణ. ఆంధ్రప్రదేశ్లో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ ఆదాయం పెంచేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. జీఎస్టీ వసూళ్లపై సీఎం చంద్రబాబు ఆరా. జీఎస్టీ ఎగవేత జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సూచన. జీఎస్టీ క్రైమ్ల విషయంలోనూ అధికారులు అలర్ట్ గా ఉండాలన్న చంద్రబాబు. దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న సిట్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు అపవిత్రం చేశారు. కోర్టులు చంద్రబాబుకు మొట్టికాయలు వేశాయని వైఎస్ జగన్ అన్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 7 మావోయిస్టులు మృతి. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దులో ఎదురుకాల్పులు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एक्सैट टूर्स एंड ट्रैवल्स हज और उम्रा ग्रुप्स पेश करते हैं लो बजट में बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद लौटने तक मुकम्मल रहनुमाई। मक्के मुकर्रमा और मदीने मुनव्वरा में हरम से करीब स्टार लग्जरी होटल में क़याम। 3 वक्त का लजीज और जायकेदार हैदराबादी खाना, चाय और लॉन्ड्री की सहूलियात। मौलिन की रहनुमाई में उम्रा की सादत और तमाम मुक़द्दस मुकामात की ज़ियारतें। उम्रा पैकेजेस की तफसीलात के लिए फौरी राब्ता करें। हमारा पता है एक्सैट टूर्स एंड ट्रैवल्स, दारुस्सलाम बिल्डिंग, एरागड्डा मेन रोड, हैदराबाद।